Hello everyone, I'm from Kakinada and I'm Asha Jyoti. Actually first thing నేను గీతా మేకప్ అకాడమీ ఎందుకు చూస్ చేసుకున్నానంటే రీజనబుల్ ఫీజ్ అండ్ దట్ టు వన్ ఇంటరాక్షన్ బాగా ఉంటుంది అనిపించింది. ఎందుకంటే బయట చూస్తే 30-40 మెంబర్స్ స్ట్రెంత్తో చెప్తున్నారు. 30-40 మెంబర్స్తో అసలు ఎలా చెప్తారా అని నేను షాక్ అయ్యాను. కానీ ఇక్కడ చూస్తే 10 మెంబర్సే స్ట్రెంత్. నాకు నమ్మకం ఏమనిపించిందంటే వన్ ఇంటరాక్షన్ ఉంటుంది, డౌట్స్ బాగా క్లియర్ చేస్తారేమో అనిపించింది. నేను ఏదైతే అనుకున్నానో ఇక్కడ అదే జరిగింది. మ్యామ్ కూడా చాలా పేషెన్స్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఒక క్వశ్చన్ ఎన్నిసార్లు అడిగినా సరే విసుకోకుండా బాగా చెప్పేవారు. ఫస్ట్ థింగ్ ఈ ఫీల్డ్లో ఉండాల్సింది పేషెన్సీ లెవెల్, అండ్ పేషెన్సీ లెవెల్ అయితే మ్యామ్ మంచి క్యూట్ స్మైల్తో మెయింటైన్ చేసేస్తారు. సో నేను కూడా అలా నేర్చుకోవాలనుకున్నా. థింక్ మ్యామ్ డెమోస్ చెప్పేవారు అనమాట. ఫస్ట్ డే అంతా డెమో చెప్పేసేవారు. నెక్స్ట్ డే మాకు పక్కన నుంచొని నువ్వు ఇది చేయి అని చెప్పేవారు కాదు. ప్రొడక్ట్స్ అక్కడ పెట్టేసి మీరు చెయ్యండి, మీరు చేసిన దాన్ని బట్టి మీ మిస్టేక్స్ మీరే ఐడెంటిఫై చేసుకొని అప్పుడు నేను కరెక్ట్ చేస్తాను అని చెప్పేవారు. సో దానివల్ల మాకు ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా బాగా పెరిగింది. మేము ఇన్ని అవర్స్ ఈ 1 month లో నేర్చుకోగలమా అని చాలా చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉండేది. చాలా టెన్షన్ గా కూడా ఫీల్ అయ్యే వాళ్ళం లాస్ట్ పోర్ట్ఫోలియో డే ఎలా చేస్తామని. ఫైనల్లీ వి డిడ్ ఇట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ థ్యాంక్ యూ గీతా మ్యామ్, థ్యాంక్స్ గీతా మేకప్ అకాడమీ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఐ థింక్ నేను ఇక్కడ జాయిన్ అవడానికి ఒక పెద్ద రీజన్ ఏంటంటే నేచురల్ లుక్స్ క్రియేట్ చేయడానికి. ఈరోజు కూడా పోర్ట్ఫోలియో డేలో కూడా నేను చాలా సెటిల్డ్గా నేచురల్గా చేశాను అనిపించింది. అంత కాన్ఫిడెంట్గా చేశాను అంటే మ్యామ్ ఇచ్చిన నాలెడ్జే. ప్రతిదీ ఇదే మేకప్ అంటే ఇదే ప్రాసెస్ అని మాకు ఏ రోజు చెప్పలేదు. పోలో బ్లెండింగ్ అయినా సరే, మాయిశ్చరైజర్ అయినా సరే, మాయిశ్చరైజర్ దగ్గర నుంచి అది ఎందుకు ఏంటి అని ప్రతిదీ టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఏ ప్రొడక్ట్స్ ఇచ్చినా సరే ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ నేను బాగా చేయగలను అనే కాన్ఫిడెన్స్ నాకు చాలా బాగా ఉంది. దట్స్ బికాస్ ఆఫ్ గీతా మేకప్ అకాడమీ అండ్ గీతా మ్యామ్.